అహంకారానికి మధ్యలో జరుగుతున్నది. మీకు టైం ఉంటే ఒక 2 ఉదాహరణలు ఇస్తా. మిత్రులారా, ఆశయం అంటే ఎట్లుండాలి? కేసీఆర్ గారి పాలనలో మంత్రి జగదీష్ రెడ్డి గారు అప్పుడు మాకు మినిస్టర్. సో కేసీఆర్ గారి పాలనలో మమత అనే ఒక అమ్మాయి డెంగ్యూ జ్వరంతో మంచాన పడితే ఆనాడు ప్రిన్సిపల్ ఈ అమ్మాయి ఆరోగ్యం బాగలేదు, నా వల్ల కాదని చెప్పి తల్లిదండ్రులను ఇద్దరిని పిలిపించి వాళ్ళని మీ ఇంటికి తీసుకొని మా వల్ల అయితే లేదంటే ఆ తల్లిదండ్రులు అమాయకంగా ఏటూరు నాగారం అడవుల్లోకి తీసుకుపోయి కాయలు కట్టించి జ్వరం బాగైపోతుందని అంటున్నారు. కానీ ఆ మమత 3 రోజుల తర్వాత మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్కి వచ్చి మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చనిపోతే ఈ విషయం ముఖ్యమంత్రి గారికి చెప్తే, ముఖ్యమంత్రి గారు రివ్యూలో చెప్తే ఈ విషయం ఇంకొకసారి ఏ బిడ్డ కూడా ఈ అన్యాయం జరగకూడదు ప్రవీణ్ అని చెప్పి మీరు మీ మినిస్టర్ ఏం చేస్తారో తెలియదు. పిల్లలందరూ కూడా సజీవంగా ఉండాలి. వాళ్ళకి ఇళ్ళకే మన దగ్గరికి వచ్చిండ్రు, వాళ్ళ ఇళ్లలో తిండి లేనందుకే మన దగ్గరికి వచ్చిండ్రు, ఉండడానికి ఆశ్రయం లేనందుకే మన దగ్గరికి వచ్చిండ్రు. వాళ్ళని మన సొంత బిడ్డలాగా చూసుకోవాలని చెప్తే మేము 24 గంటలు 365 రోజులు నడిచే విధంగా 3.5 లక్షల మంది బిడ్డలు వాళ్ళ ఆరోగ్యం స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, ఇంటికి పోయినా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఒక కంప్యూటర్ ఏర్పాటు చేసి ఎంత డీప్గా పోయినామంటే మేము ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే మేము పిల్లలు ఊర్లలో ఉంటే మీ అమ్మాయికి మూర్ఛ రోగం ఉన్నది, దయచేసి ఎప్టాయిన్ టాబ్లెట్ ఉన్నాయో లేవో ఈ ఎప్టాయిన్ టాబ్లెట్లు మీ బిడ్డ దగ్గరికి పంపిస్తున్నామని మోటార్ సైకిల్ ఇచ్చి ఇళ్లకు పంపించిన మిత్రులారా, అది ఆనాటి పాలన, అది ఆశయంతో కూడిన పాలన. ఇక అహంకారం అయిపోతాం. అహంకార పాలన ఎట్లుంటుందయ్యా అంటే, భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏప్రిల్ 9వ తారీఖు నాడు బచ్చలకూర శ్రీకాంత్ అనే 6వ తరగతి విద్యార్థి, ఆయనతో పాటు 30 మంది విద్యార్థులు విషాహారం తిని హాస్పిటల్ పాలైతే 9వ తారీఖు నాడు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోలేదు. వాంతులు విరోచనాలు 30 మందికి. 10వ తారీఖు నాడు ఎవరు పట్టించుకోలేదు. 11వ తారీఖు నాడు ఎవరు పట్టించుకోలేదు. 12వ తారీఖు నాడు ఆ శ్రీకాంత్ అనే పిల్లగాడు లాస్ట్ బెంచ్లో ఇట్లా పడిపోయి ఉంటే తోటి క్లాస్మేట్స్ అందరూ కూడా ఎవరు లేరని చెప్పి తీసుకొని పోయి నిలకిల్లని ఒక చిన్న హాస్పిటల్లో భువనగిరిలో పంపిస్తే బీపీ 90 నుంచి 60కి పడిపోతే అప్పుడు ఆ పిల్లగాన్ని తీసుకుపోయి రేణుగోలో పడితే చచ్చిపోయింది. ఆ తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ వచ్చి ఆ బిడ్డ శవాన్ని మోసుకొని పోదామంటే కొట్టి వాళ్ళని పక్కన పడేసి పోలీసు వాళ్ళు ఆ శవాన్ని తీసుకొని పోయింటారు. ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ విధంగా మరణాలు జరుగుతున్నాయి అని అడిగిన పాపాన పోలే. మొత్తం కూడా పరిశోధన చేస్తే కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఆర్ఓ ప్లాంట్, పిల్లలకందరికీ మినరల్ వాటరే ఇవ్వాలని ఇచ్చిన ఆర్ఓ ప్లాంట్ పూర్తిగా శిథిలావస్థలో జరిగిన దాని గురించి పట్టించుకున్న నాదుకు కూడా లేరు. పిల్లలు బోరింగ్ నీళ్లు తాగి ఆ రోజు మరి ఇంకా రకరకాల కార్యక్రమాల వల్ల విషాదానికి గురైనారు. మరి ముఖ్యమంత్రి గారు ఒక్కరిని కూడా పట్టించుకోలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆనాడు సొంత బిడ్డల్లాగా చూసుకున్న పాలన ఆనాడు బీఆర్ఎస్ పాలన. ఈనాడు ప్రజాపాలన పేరుతో పేదల మీద ప్రతీకారం తీర్చుకుంటున్న పాలన మరి ఈ రోజు మనకు కనిపిస్తా ఉన్నది. మిత్రులారా, అందుకనే మీరు రాజేష్ రెడ్డికి వేయబోయే ఓటు మళ్ళీ ఆనాటి మధురమైన సంక్షేమ పాలన మళ్ళీ మనకు తీసుకొచ్చే అవకాశం మనకు ఉన్నది. మిత్రులారా, ఇకపోతే మీకు రాజేష్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి మరి మనం పోలీసులో ఎవరికైనా ఉద్యోగం వస్తే మేము స్పెషల్ బ్రాంచ్ పంపించి వీళ్ళ యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తాం. అంటే వీళ్ళు నిజంగా డిగ్రీ సర్టిఫికేట్ నిజమైందేనా, ఈయన మీద ఏమన్నా పోలీస్ కేసులు ఉన్నాయా, ఈయనకి ఏమన్నా మంచి చెడు ఉన్నాయా లేవా, ఏమన్నా అఘాయిత్యాలు చేసిందా, అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే ఉద్యోగం ఇస్తాం. ఇలా ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అఫిడవిట్ సబ్మిట్ చేయమన్నది. వాళ్ళ